అంకుల్, నాన్నగారికి మందులు తీసుకురావాలి. ఓ 5 రూపాయలు ఉంటే సర్దుతారా? మళ్ళీ తిరిగిచ్చేస్తాను. ఇవి తన్నుకొస్తున్న దుఃఖాన్ని దిగమింగుకుంటూ ఓ వ్యక్తి అన్న మాటలు. ఈ మాటలు అన్నది సాదాసీదా వ్యక్తి అయితే పెద్దగా ఆశ్చర్యం ఉండేది కాదేమో, కానీ 5 రూపాయలు చేబదులు అడిగిన వ్యక్తి సాక్షాత్తు ఓ ముఖ్యమంత్రి కొడుకు. ఒకప్పుడు కోట్ల డబ్బు సంపాదించిన వ్యక్తి ఇప్పుడు చేతిలో చిల్లిగవ్వలేదంటే ఆయన పేదల కోసం చేసిన సేవ ఎంతో అర్థం చేసుకోవచ్చు. అప్పు అడిగిన వ్యక్తి ఎవరో కాదు, టంగుటూరి ప్రకాశం గారి రెండో కుమారుడు హనుమంతరావు గారు. అప్పు అడిగింది తుర్లపాటి కుటుంబరావు గారిని. సాక్షాత్తు ఒక రాష్ట్రాన్ని పరిపాలించిన మాజీ ముఖ్యమంత్రి కొడుకు నోటి నుంచి కన్నీటితో వచ్చిన మాటలు విన్న తర్వాత ఎవరికైనా కంటతడి రాక మానదు. ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలించిన టంగుటూరి ప్రకాశం పంతులు గారి చివరి రోజుల్లో ఆర్థిక భారంతో ఆయన పడిన ఇబ్బందులకు ప్రత్యక్ష సాక్షి ఈ 5 రూపాయలు. చెన్నైలో క్షణం తీరిక లేకుండా పనులు ముగించుకొని నివాసానికి చేరుకుంటున్న టంగుటూరి ప్రకాశం గారికి కొద్దిగా అస్వస్థగా ఉందని తెలిసి ఆయనకు వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేస్తున్న తర్లపాటి కుటుంబరావు గారు వారి నివాసానికి చేరుకున్నారు. లోపలి నుండి బయటకు వచ్చిన టంగుటూరి కుమారుడు తుర్లపాటి కుటుంబరావు గారి దగ్గరికి వచ్చి, నాన్నగారికి మందులు తీసుకురావాలి, ఓ 5 రూపాయలు ఉంటే సర్దుతారా అనడంతో షాక్ తో తుర్లపాటికి నోట మాట రాలేదు. వెంటనే తేరుకొని ఉబికి వస్తున్న కన్నీంటిని ఆపుకుంటూ జేబులో నుంచి 5 రూపాయలు తీసి ఆయన చేతిలో పెట్టాడు. దేశం కోసం తన ఆస్తినంతా దారపోసి చివరి రోజుల్లో కటిక దారిద్ర్యాన్ని అనుభవించిన టంగుటూరి లాంటి మహోన్నత వ్యక్తులను నేటి భారతంలో ఆశించగలమా? ముఖ్యమంత్రి పదవి అంటేనే తరతరాలకు సరిపడా ఆస్తులను దోచుకొని తమ వారసులకు పంచిపెట్టే ఒక అద్భుత దీపంగా భావించే ప్రస్తుత రోజుల్లో దేశం కోసం సొంత ఆస్తులను అమ్ముకొని రూపాయికి లేని ముఖ్యమంత్రిని చూడగలమా అంటే చూడలేమనే సమాధానమే వస్తుంది. ఆ తరం వేరు, నేటి తరం వేరు. ఆనాటి రాజకీయాలు వేరు, ఈనాటి అరాచకీయాలు వేరు. దేశం కోసం నిస్వార్థంగా సేవ చేయగలిగారు కాబట్టే టంగుటూరికి నేటికి ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం ఉంది. తాను సంపాదించిన సర్వస్వాన్ని ప్రకాశం పంతులు గారు దేశానికి స్వతంత్ర పోరాటానికి అర్పించారు. చివరి రోజుల్లో చిరిగిన చొక్కా తొడుక్కోవడానికి కూడా వెరవని దానగుణమైనది. చేతికి వెన్నుముక లేకుండా కర్ణుడు దాన ధర్మాలు చేశాడని చెప్పుకోవడమే కానీ చూసిన వాళ్ళు లేరు. కానీ టంగుటూరి ప్రకాశం పంతులు ముందు చేయి చాచి లేదనిపించుకున్నవాడు ఆంధ్రదేశంలో లేడు అన్నంతగా ఆయన దాన ధర్మాలు చేశారు. యావదాస్తిని స్వాతంత్రోద్యమం కోసం ఖర్చు పెట్టేశారు. దీనికి ఉదాహరణే ఇప్పుడు మనం తెలుసుకున్న సంఘటన. ఆయన జీవితం ఎన్నో సవాళ్లతో ఆటుపోట్లతో కూడినది. ఆయన జీవితం త్యాగ చరితం, విలువైన పాఠ్యాంశం. ఇది నమ్మలేని ఓ ముఖ్యమంత్రి గతం. టంగుటూరి ప్రకాశం పంతులు గారు 1972 ఆగస్టు 23న ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం వినోదరాయునిపాలెం గ్రామంలో తన మేనమామ ఇంట్లో జన్మించారు. తండ్రి గోపాలకృష్ణయ్య, తల్లి సుబ్బమ్మ. ప్రకాశం గారి భార్య పేరు హనుమాయమ్మ. 1884లో ప్రకాశం తండ్రి గోపాలకృష్ణయ్య మరణించారు. దాంతో ప్రకాశం కుటుంబానికి కష్టాలు మొదలయ్యాయి. తండ్రి మృతి చెందిన 2 నెలలకు ప్రకాశం తమ్ముడు జానకిరామయ్య జన్మించాడు. తండ్రి మరణించడంతో పోషణ భారం కావడంతో ప్రకాశం తల్లి సుబ్బమ్మ తన బిడ్డలతో ఒంగోలు చేరుకుని భోజనం హోటల్ను ప్రారంభించారు. మిడిల్ స్కూల్ పరీక్షకు ప్రకాశం గారు 3 రూపాయల పరీక్ష ఫీజును చెల్లించాల్సి వచ్చింది. అయితే ఆ డబ్బు ఎక్కడా సమకూరకపోవడంతో తల్లి సుబ్బమ్మ తన పట్టుచీర కుదువ పెట్టి పరీక్ష ఫీజు చెల్లించి తన కుమారుడి విద్యాభ్యాసానికి ఆటంకం లేకుండా చేశారు. ఈ క్రమంలోనే ఇమ్మనేని హనుమంతరావు నాయుడు గురువుగా లభించడం ప్రకాశం గారి జీవన సరళినే మార్చేసింది. హనుమంతరావు నాయుడు పెద్ద తరగతుల విద్యార్థులకు లెక్కల ట్యూషన్లు చెప్పేవారు. ఇమ్మనేని హనుమంతరావు నాయుడు తన కుటుంబంతో రాజమండ్రికి తరలి వెళ్లారు. ప్రకాశం గారు కూడా తన గురువుతో పాటే రాజమండ్రికి వెళ్లి అక్కడ విద్యాభ్యాసం కొనసాగించారు. అనంతరం ఇంగ్లాండ్కు వెళ్లి బారిస్టర్ కోర్సు చదివేందుకు కూడా హనుమంతరావు నాయుడే సహకరించారు. లాయర్గా ప్రకాశం పంతులు గారు తన వాదన పటిమతో మొండి కేసులతో పాటు పెద్ద పెద్ద కేసులను సైతం గెలిపించడంలో ఆయన పేరు ప్రతిష్టలు మరింత వ్యాప్తి చెందాయి. కేసుల సంఖ్యతో పాటు ఆయన ఆస్తులు ఆదాయాలు కూడా పెరిగాయి. ఎంతో మంది సీనియర్స్ తో పోటీపడి ఆ రోజుల్లోనే రోజుకు 1000 రూపాయల ఫీజు తీసుకునే స్థాయికి చేరుకున్నాడు. ఒక్క రూపాయి కోసం కష్టపడిన ఆయన కోస్తా జిల్లా పరిసర ప్రాంతాల్లో భూములు బంగ్లాలు కొనుగోలు చేసి ఆర్థికంగా ఎంతో ఉన్నత స్థాయికి చేరుకున్నాడు. భయం అనే మాట ఆయన జీవిత నిఘంటువులోనే లేదు. తను న్యాయవాదిగా పనిచేస్తున్నప్పుడు ధనవంతుల దగ్గర ఎంతో కొంచెం డబ్బు తీసుకున్నారో లేదో కానీ నిరుపేదల దగ్గర మాత్రం ఒక్క పైసా కూడా తీసుకునేవారు కాదు. ఒకసారి ఆయన కోర్టులో వాదిస్తున్నప్పుడు తన ఇంట్లో ఎవరో చనిపోయారని అతనికి వార్త అందింది. దాంతో అతను వెళ్లకుండా అక్కడే ప్రజల కోసం ఉండి పనిచేసేవాడు.
అతను అలా ఉండిపోయేసరికి కోర్టులో ఉన్న జడ్జి ఇంకా ఇక్కడ ఎందుకున్నామని అడగగా దానికి అతను ఇచ్చిన సమాధానం, చనిపోయిన వాళ్ళను ఎలాగో తిరిగి తీసుకురాలేను, కానీ ఈ కేసు ఓడిపోతే మాత్రం వీరి జీవితం అన్యాయం అయిపోతుందని సమాధానం ఇచ్చాడు. న్యాయవాదిగా క్షణం తీరిక లేకుండా ప్రకాశం గారి దృష్టి స్వాతంత్ర సంగ్రామం వైపు మళ్లింది. మహాత్మా గాంధీ పిలుపుతో ప్రకాశం న్యాయవాద వృత్తికి స్వస్తి పలికి స్వాతంత్ర సంగ్రామంలోకి వెళ్లారు. ఇది ఆయన జీవితాన్ని కీలక మలుపు తిప్పేసింది. ఆయన స్వరాజ్య పత్రికతో పాటు పలు పత్రికలను కూడా నిర్వహించారు. ప్రధానంగా స్వరాజ్య పత్రిక కోసం ప్రకాశం తన ఆస్తులను వెచ్చించాల్సి వచ్చింది. ప్రకాశం అంటే గిట్టని కొందరు గాంధీజీ గారికి ఆయనపై పలు చాడీలు చెప్పడంతో స్వరాజ్య పత్రికను నిలుపుదల చేయాలంటూ గాంధీజీ ప్రకాశం పంతులకి సూచించారు. అందుకు ప్రకాశం నిరాకరించారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, సత్యానికి కట్టుబడే ఉన్నానని గాంధీకి స్పష్టం చేశారు. ప్రకాశం ధైర్య సాహసాలకు మచ్చుతునక అనదగిన సంఘటన సైమర్ కమిషన్ రాక సందర్భంగా చోటు చేసుకుంది. అదేంటంటే మద్రాసులో ఓ యువకుడు త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు ఆ యువకుడిని కాల్చి చంపారు. అయితే ఆ యువకుడి శవాన్ని తీసుకువచ్చేందుకు ఎవరికీ ధైర్యం చాలలేదు. విషయం తెలుసుకున్న ప్రకాశం గారు అక్కడికి చేరుకొని మృతదేహం వద్దకు వెళ్లబోగా పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. ముందుకు అడుగు వేస్తే కాల్చి చంపుతామంట బెదిరించారు. అంతేకాదు ఓ పోలీస్ అయితే ఏకంగా ప్రకాశం గారి గుండెలకు తుపాకీని ఎక్కుపెట్టాడు. అయినప్పటికీ ప్రకాశం గారు వెనకడుగు వేయకుండా దమ్ముంటే కాల్చండంటూ తన ఛాతీ చూపించడంతో ఆ పోలీసు భయపడి ఊరుకున్నాడు. ఇది ఆ రోజుల్లోనే ఆయన ధైర్య సాహసాలకు ఇదో చిన్న ఉదాహరణ. 1937లో ప్రకాశం గారు కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా వ్యవహరించారు. రాజాజీ మంత్రివర్గంలో రెవెన్యూ మంత్రిగా, ఆ తర్వాత ఉమ్మడి మద్రాసు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. 1942లో జరిగిన క్విట్ ఇండియా ఉద్యమంలోనూ పాల్గొని జైలు శిక్ష అనుభవించారు. 1953 అక్టోబర్ 1న ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా ప్రకాశం పంతులు ప్రమాణ స్వీకారం చేశారు. కర్నూలును రాజధానిగా సూచించింది కూడా ప్రకాశం పంతులు గారే. దాదాపు 13 నెలల పాటు ప్రకాశం పంతులు ముఖ్యమంత్రిగా వ్యవహరించి రాష్ట్ర అభివృద్ధికి కంకణం కట్టుకున్నారు. తక్కువ కాలం పాటు అధికారంలో ఉన్నప్పటికీ ఆయన చేసిన ప్రగతి సేవలు వర్ణనాతీతం. పలు సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి, అభివృద్ధి కార్యక్రమాలకు చర్యలు చేపట్టారు. ప్రత్యర్థుల కుట్రల వల్ల ప్రకాశం గారు ఎక్కువ కాలం పాటు అధికారంలో కొనసాగలేకపోయారు. కుట్ర రాజకీయాలు ఆయన ప్రభుత్వాన్ని కుప్పకూల్చాయి. అయినా సరే ఆయన ఏనాడు భయపడలేదు. ప్రజలే తన తోడుగా నీడగా ఆయన భావించి వారితోనే మమేకమయ్యారు. మనిషి కృషి పట్టుదల ఉంటే ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా జీవితంలో పైకి ఎదుగవచ్చునని నేటి తరానికి తెలిపిన స్ఫూర్తి ప్రదాత. అంతటి మహనీయుడు తన చరమ దశలో కటిక దారిద్ర్యాన్ని అనుభవించారు. ప్రకాశం పంతులు గారు తన పుట్టిన రోజున తనను శాలువలతో సత్కరిస్తే ఈ శాలువలు నాకెందుకురా, ఆ డబ్బుతో అరటిపళ్ళు కొనిస్తే ఓ పూట గడిచేది కదరా అని తన అనుచరులతో అన్నారంటే ఆయన పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఆయన మూలంగా అధికారంలోకి వచ్చిన మహానాయకులందరూ అధికారం కోసం ఆయనకు వెన్నుపోట్లు పొడిచినా ఆయన మాత్రం అధికారం కోసం ప్రాకులాడలేదు. 1957 మే నెలలో ప్రకాశం పంతులు గారు వేసవి కాలంలో ఒంగోలు ప్రాంతంలో పర్యటించి తీవ్రమైన వడదెబ్బకు గురయ్యారు. ఆయనను హైదరాబాద్ లోని ఉస్మానియా ఆసుపత్రికి చేర్చి 18 రోజుల పాటు చికిత్స అందించిన ఫలితం లేకపోయింది. దాంతో 1957 మే 20న ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. ప్రకాశం పంతులు గారి మరణ వార్త యావత్ భారతదేశాన్ని కదిలించింది. బారిస్టర్ గా లక్షల రూపాయల విలువైన ఆస్తుల్ని సంపాదించినప్పటికీ దేశ స్వాతంత్ర సాధన కోసం వాటిని తృణప్రాయంగా వెచ్చించి ప్రకాశం గారు నిరుపేదగా మిగిలిపోయారు. చరిత్రలో ఇటువంటి త్యాగదానులు అరుదుగా కనిపిస్తారు. తన జీవితాన్ని, ధనాన్ని దేశ సేవకు, ప్రజాసేవకు వెచ్చించి టంగుటూరి ప్రకాశం పంతులు గారు ప్రజల మనిషిగా ప్రజల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయారు. చివరి శ్వాస వరకు జనం కోసమే బ్రతికాడు. జనం కోసమే వెళ్లి ప్రాణాలు కోల్పోయాడు. రాజకీయాలంటేనే ప్రజాసేవ కోసం అని భావించిన తరం నాయకుడు ప్రకాశం. అందుకే ఆయన ఆస్తులను పోగొట్టుకున్నాడే కానీ రాజకీయాలలో సంపాదించలేదు. ఆయన చివరి రోజుల్లో ఆర్థికంగా ఇబ్బందులు పడ్డారు. నా అనుకున్న వారి దగ్గర చనువుగా డబ్బు తీసేసుకునేవారట. అలా తీసుకున్న దానిలోనే కొంత అవసరాల్లో ఉన్న వారికి ఇచ్చేసేవారు. అధికారం ఉన్నా లేకున్నా ఆయన ఆంధ్రకేసరి. తనకంటూ ఏం మిగిల్చుకోలేదు, ఒక్క ప్రజాభిమానం తప్ప. ఈ రోజుల్లో నాయకులు ఆ గొప్ప నేత కాలిగోటికి కూడా సరిపోరు. మరి ఈ వీడియోపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.